బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా దీంట్లో ప్రచురించడం జరిగింది. ఇగో బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ట్రై చేసింది, మేము దరిదాపుల్లోకి రానియలేదు. బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పార్టీ, అలాంటి పార్టీతో మేము కలిసే ప్రసక్తే లేదు. కవిత లేఖ పేరిట డ్రామాలు, కాంగ్రెస్ డైరెక్షన్లో చార్పత్తా సినిమా, హరీష్, కేటీఆర్, కవిత, సంతోష్ లీడ్ రోల్స్, కేసీఆర్ జోకర్, కాంగ్రెస్ 6 గ్యారంటీల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకు ఎత్తుగడ, భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలున్నాయని ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. ఇదంతా కూడా కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని ఆ పార్టీలో ఒక జోకర్గా బండి సంజయ్ గారు చెప్తే, దీంట్లో కీ రోల్ అంతా కూడా చార్పత్త సినిమా లాగా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవితే లీడ్ చేస్తూ ఉంది అని చెప్పేసి ఆయన చేస్తూ ఉన్నాడు వ్యాఖ్యలు. కవితను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు బీజేపీలో కలవాలని బీఆర్ఎస్ ప్రయత్నించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కానీ తాము దరిదాపుల్లోకి కూడా రానియలేదని తెలిపారు. ఇప్పుడు కవిత లేఖ పేరిట డ్రామాలు ఆడుతున్నారని, కాంగ్రెస్ దర్శకత్వంలోనే ఇదంతా నడుస్తుందని ఆరోపించారు. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దర్శకత్వంలో చార్పత్తా సినిమా నడిపిస్తున్నారు. ఇందులో హరీష్, కేటీఆర్, కవిత, సంతోష్ లీడ్ రోల్స్ అయితే ఇందులో కేసీఆర్ను జోకర్ ప్లేస్లో పెట్టినరు. కాంగ్రెస్ హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన విమర్శలు చేసిండు నిన్న. మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అంటే బిడ్డను రక్షించడం కోసం ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో తన బిడ్డ అరెస్టు కావద్దు అంటే, ఒకవేళ కనుక నా పార్టీని నేను విలీనం చేస్తాను, మీ పార్టీలో చేర్చుకోమని చెప్పేసి అప్పుడు చర్చలు జరిపినాయి అనేది ఒక కొత్త వాదనను అయితే ఆయన తీసుకురావడం జరిగింది. అంటే నిజంగా కేసీఆర్ బిడ్డను కాపాడడం కోసం కేవలం మరి పార్టీని కూడా అలా కలపడానికి సిద్ధపడ్డా, ఇది ఒక ప్రశ్న తలెత్తుతా ఉన్నది. మరి ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో కల్పిస్తారన్నటువంటి అంశం పైన సోనియా గాంధీకి హామీ ఇవ్వడం జరిగింది. మరి సోనియా గాంధీని సైతం కూడా మోసం చేసిండు. నిజంగా కూతురు కోసం పార్టీని తాకట్టు పెట్టేటువంటి అవకాశం ఉంటుందంటే నాకు ఎందుకో డౌట్ లాగానే ఉన్నది. మరి బిడ్డను కాపాడుకోవడం కోసం మాత్రం అలాంటి చేసిందా, లేకపోతే కేవలం ఆయనే మాట్లాడేటువంటి బండి సంజయ్ గారు మాట్లాడేటువంటి మాటల్లో నిజమెంత అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ నిప్పు లేనిదైతే పొగైతే రాదు కావచ్చేమో, కేసీఆర్ మరి అటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చేమో. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి బీజేపీతో ములాఖాత్ అయిపోయి ఒక పక్కన ఇద్దరు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేసి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు, రెండవది బిడ్డను సైతం కూడా కాపాడుకోవచ్చు అన్నటువంటి ప్రయత్నం కూడా చేస్తుండొచ్చేమో. మరి అప్పుడు ఉన్నటువంటి బండి సంజయ్ గారు కీ రోల్ పోషిస్తూ ఉన్నాడు. కవిత ఏదైతే సంబంధించినటువంటి లిక్కర్ కేసులో ఆ లిక్కర్ దందాలో పోయినప్పుడు మరి ఆయన కీ రోల్ పోషిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలిసినటువంటి అంశం కావచ్చు, జరిపితే జరపవచ్చేమో. కానీ అటువంటి పార్టీని మేమే దగ్గర రానిలేదన్నటువంటి ఆ వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. కుటుంబ పార్టీలకు బీజేపీ వ్యతిరేకమని, అలాంటిది బీఆర్ఎస్తో తాము ఎలా కలుస్తామని సంజయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఓ ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. మేము పోరాడుతున్నదే కాంగ్రెస్ కుటుంబ పార్టీకి వ్యతిరేకంగా. అలాంటిది బీఆర్ఎస్ కుటుంబ పాలన పార్టీని మేము ఎందుకు దగ్గరికి తీసుకుంటాం, దానితో కలిసే ప్రసక్తే లేదు అని చెప్పారు. వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా బీఆర్ఎస్ను దగ్గరికి తీసే ప్రసక్తే లేదని, ఆ పార్టీతో పొత్తు ఊసే లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కవితను అరెస్టు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది, కానీ మేము రానియలే. కుటుంబ పాలనకు మేము వ్యతిరేకమని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. దీనిపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని, వాళ్ళ దృష్టిని మళ్లించేందుకు కొత్త ఎత్తుగడలను కాంగ్రెస్ నేతలు దిగుతున్నారని దుయ్యబట్టారు. ఈటల రాజేందర్, హరీష్ రావు భేటీ అయ్యారనే విషయం తనకు తెలియదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డివి దేశద్రోహ వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డివి దేశద్రోహ వ్యాఖ్యలని, భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆయన మాట్లాడారని బండి సంజయ్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి భారత సైన్యంపై, ఆర్మీ చీఫ్ పై విశ్వాసం లేదా? ఇందిరా హయాంలో యుద్ధం జరిగితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారు? అమెరికాలో ట్విన్ టవర్స్ పై ఉగ్రవాదులు దాడి చేస్తే 10 ఏళ్ల దాకా ఒసామా బిన్ లాడెన్ను ఆ దేశం పట్టుకోలేకపోయింది. కానీ పహల్గామ్ ఘటన జరిగిన 15 రోజుల్లోనే పాకిస్తాన్ను భూభాగంలోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టిన గొప్ప చరిత్ర భారత సైన్యానికి ఉంది అని తెలిపారు.
రాష్ట్రంలో వడ్లను పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేస్తున్నదని, గత 10 ఏళ్లలో వడ్ల కొనుగోళ్ల కోసమే దాదాపు 2,29,000 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ పరిధిలో 18 గోవులు చనిపోవడంపై అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఈ అన్నిటి పట్ల కూడా మాట్లాడడం జరిగింది. నిన్న ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను కూడా ఉద్దేశిస్తూ ఒక పక్కన భారత సైన్యానికి ఖచ్చితంగా అందరూ కూడా హ్యాట్సాప్ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ యొక్క వ్యూహాత్మకమైనటువంటి దాడులతోటే పాక్ను మనం తిప్పికొట్టగలిగిన ఉన్నటువంటి మన సైన్యం మన భారత సైన్యం చేసినటువంటి ఆ దాడులను కూడా అందరూ కూడా నిజంగా కూడా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దీంట్లో భాగంగా ఏదైతే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో 26-27 మందిని అమాయకమైనటువంటి టూరిస్టులను పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులని మరి బహిరంగంగా వాళ్ళు ఉన్నటువంటి 4 ఉగ్రవాదులు కనబడతా ఉన్నారు. ఆ 4 ఉగ్రవాదులను మీరు మట్టు పెట్టిన లేదా? సరే, పాకిస్తాన్ని మేము చుచ్చు పడిపించడం, లేకపోతే ఉంటే వాళ్ళని ఇక్కడికి మన దేశానికి మన దరిదాపులోకి రానియకుండా చేసినాం, భయపెట్టించడం, దాడులు చేసినాం, భీకరమైనటువంటి దాడులు చేసినాం, లాస్ట్కు కాళ్ళబేరానికి వచ్చిందని చెప్పుకుంటా ఉన్నాం. బాగానే ఉంది, కాదనట్లేదు. కానీ మరి చంపినటువంటి వ్యక్తులను మీరు చంపినా లేదనేది దానిపైన క్లారిటీ ఇప్పటివరకు లేదు. దానిపైనే ప్రభుత్వాలన్నీ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా నిలదీస్తూ ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. చంపినోని ఇంకా చంపకుండా దానిపైన యుద్ధం చేసిన కరెక్టే. కానీ అసలైనటువంటి ఈ ఉగ్రదాడికి పాల్పడ్డటువంటి ఈ మూలాలైతే ఎవరైతే దీన్ని సృష్టించిందో, ఈ అల్లకొలను సృష్టించిందో అక్కడ పహల్గామ్లో, మరి వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయింది అనేది ఇప్పుడు లేవనెత్తినటువంటి ప్రశ్న. సరే, అది అట్లా ఉంచినట్టయితే ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఇది దేశద్రోహం కింద తీసుకోవాలి, ఆయన పైన దేశద్రోహ కేసులు పెట్టాలంటూ ఆయన ఒక పక్కన బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉంటే, మరొక పక్కన కుటుంబ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఏం జరిగింది అనేది కావాలి. ఇప్పుడు బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ ములాఖాత్ కావడానికి ఆ రోజు కలిసేటువంటి ప్రయత్నం చేసింది. దేనికోసం? ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో కవితను తన కూతుర్ని రక్షించడం కోసం. మరి కూతురును రక్షించడం కోసమే మరి పార్టీని ఆ పార్టీలో కలిపేందుకు కేసీఆర్ సిద్ధమైతే, బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని కలపడానికి సిద్ధమైతే, లేకపోతే పొత్తులో భాగంగా పనిచేద్దామని చెప్పేసి ఒక ఒప్పందాలకు రావడానికి దారితీస్తే ఆ పరిస్థితులే మరి ఇప్పుడు తెలంగాణలో రోజు రోజుకు కనుమరుగయ్యేటువంటి స్థితిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రేపు మరి ఏమైనా బీజేపీ పార్టీ వైపు చూసేటువంటి అవకాశం ఉంటుందా? నిజంగా బీజేపీ పార్టీ వైపు ఏమైనా చూసినట్టయితే బీజేపీ పార్టీకి ఉన్నటువంటి ఆప్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్నికలు జరిగితే బీజేపీ పార్టీ ఒక పక్కన ఎంపీ ఎలక్షన్స్లో ఒక పక్కన లీడ్ వచ్చినప్పటికీ స్థానిక ఎన్నికల ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి సంబంధించినటువంటి దాంట్లో వచ్చినటువంటి కేవలం 8 మాత్రమే గెలుచుకోగలిగింది. 8 ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచినటువంటి బీజేపీ పార్టీకి 8 ఎంపీలు సైతం కూడా గెలిచింది. అంటే 17 ఎంపీలు ఉంటే సగం గెలిచింది. దరిదాపుగా 17 ఎంపీలు ఉంటే సగం గెలిచింది ఎంఐఎం సంబంధించినటువంటి అది తీసేస్తే. దాని తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో అదే 8 సీట్లను గెలిచింది. అంటే రానున్నటువంటి రోజులలో మరి బీజేపీ పార్టీ సొంతగా పోటీ చేస్తే దానికి మెజార్టీ వచ్చేటువంటి అవకాశం లేదు, అధికారాన్ని చేపట్టేటువంటి అవకాశం కూడా లేదు. అలాగే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఈరోజు మరి రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీని రేపు నమ్మేటువంటి స్థితిలో లేదు. కాబట్టి ఈ 2 పార్టీలు ఒకవేళ కలిసినా కానీ మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. అది ఒక పక్కన కుటుంబ పార్టీ అని చెప్పేసి చెబుతున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి నేతల నిర్ణయం ఉండదు. అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా, సిట్ అంటే సిట్టు, ఉట్టు అంటే ఉట్టు. మరి రేపు ఏమైనా జరగవచ్చు. రాజకీయాల్లో ఏ పార్టీతో ఏ పార్టీ అయినా పొత్తు పెట్టుకోగలుగుతుంది. ఎందుకంటే 2014 సంబంధించినటువంటి అంశంలో అనుకుంటా 2014లో టీడీపీ పార్టీ బీజేపీ పార్టీని విపరీతమైనటువంటి తిట్లు తిట్టింది. మొత్తం అన్యాయం చేసింది, మొత్తం రాష్ట్రానికి అన్యాయం చేసింది, రాష్ట్రాన్ని దివాలా తెప్పించింది, మోడీ పైన విమర్శనాస్త్రాలు చేసిండు ఎవరు? చంద్రబాబు. దాని తర్వాత 2014లో పొత్తున్నది, 2019లో తిట్టింది. మళ్ళీ ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ కలిసి మళ్ళీ వాళ్ళు ఉమ్మడిగా వాళ్ళు పోటీలు చేసిండ్రు. 2014లోనేమో విడిపోయిండ్రు, 2014లోనేమో కలిసిండ్రు, 2019లో విడిపోయిన మొన్న కలిసిండ్రు. అంటే ఇటువంటి పరిణామాలు మనం చాలా చూసుకోవచ్చు. ఇది కేవలం బీజేపీ పార్టీతో చాలా రాష్ట్రాలలో పొత్తులో భాగంగా గెలిచినటువంటివి కూడా ఉన్నాయి. పొత్తులో భాగంగా వాళ్ళు సగం 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవులు పంచుకున్నటువంటివి కూడా రాష్ట్రాలు ఉన్నాయి. రేపు తెలంగాణలో కూడా జరిగేటువంటి అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పార్టీలు దిగజారిపోతూ ఉంటే పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో స్పష్టమైనటువంటి మెజార్టీ రాకపోతే పొత్తులో భాగంగా పోటీ చేసేటువంటి అవకాశాలు చాలానే ఉంటాయి. సో ఏమైనా జరగవచ్చు. సరే, మొత్తానికైతే మాత్రం గతంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీతో కలిసేందుకు ప్రయత్నాలు అయితే చేసిన మాట వాస్తవమేమంటూ బండి సంజయ్ గారు అయితే ఒప్పుకోవడం జరిగింది.